ఈ సినిమాలో మీరు చాలా లెంత్ తీశారన్నది ఇండస్ట్రీ చాలా టాక్ స్ప్రెడ్ అయింది. ఇండస్ట్రీ చాలా లెంత్ 4 hours ఏమో తీశారని, మీరు ఎంత తీశారు నాకు తెలియదు కానీ తీశారు అని, అది ఎంతవరకు నిజం? అది లేదండి, ఒక డైరెక్టర్ ఏంటంటే లెంగ్త్ తెలిసిపోద్ది, సినిమా లెంగ్త్ ఎంత వస్తుంది ఎంత ఇస్తుంది విషయం అర్థమైపోద్ది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సినిమాకు రఫ్ కట్ ఉంటుంది, మానిటైజ్ రెండు ఉన్నాయనుకోండి. సపోజ్ ఏదో కమిటీ వచ్చింది, సైన్ చేయించింది, మనం ఇంత తీస్తాం మామూలుగా, అది పెట్టేది వేసేసి ఉంచుతాం. సో దాన్ని ఎలాగ కట్ చేస్తాం అనేది ఏటర్కి నాకు తప్ప మిగతా ఎవరికి తెలియదు ఎలా చేయబోతున్న విషయం. అలా చూసుకుంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఒక 1 hour 47 minutes వచ్చింది, సెకండ్ హాఫ్ 1.5 hour వచ్చింది. అండ్ ఇట్స్ లైక్ మిక్స్ 3 hours 15 minutes అనమాట, 3 hours 15 minutes. అది మామూలుగా ఏ ప్రాసెస్ జరుగుతుంటే ఎడిటింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు ఒక రఫ్ కట్ చేస్తాం మామూలుగా, అంత లేజర్గా ఉంచి ఈ షాట్ ఉన్న ప్రతి షాట్ పెట్టేసి ఉంచేసి లేజర్గా ఒక ఎడిట్ చేస్తాం. యాక్చువల్గా చేస్తారు ఏం చేస్తాం అంటే మనం తర్వాత దాని మీద కూర్చొని మళ్ళీ ఫ్రెష్గా కట్ చేస్తాం. మీ ప్రాసెస్ కూడా అంతే కదా, జరిగింది కూడా అంతే కదా, అలా చేస్తాం. వాళ్ళు చేసిన తర్వాత దాన్ని ఫైనల్ ఎడిషన్ వస్తుంది. అయితే ఈ సినిమాకి ఏమైందంటే రఫ్ కట్ చేయడానికి మళ్ళీ మామూలు ఎడిట్ చేయడానికి టైం గ్యాపే లేదు. సో అలా చేయడం మళ్ళీ దాన్ని ఇమిడియట్ వెర్షన్ చేయడం కదా. సో అంత జనాలుగా ఏమనిపించినట్టు ఏదో లెంగ్త్ మొత్తం ఇంత సినిమా తీసేశారు, ఇంత సినిమా కట్ చేస్తున్నారు, బయట ఊరికే టాక్స్ పెట్టయింది అంతే. ఇప్పుడు నిజానికి ఎంత తీశారు, ఫైనల్ అవుట్పుట్ ఎంత వచ్చింది? సినిమాలో 2 సీన్లు తీస్తానండి మొత్తం అంతే, ప్రతి సీన్ ఉంచాను ఇందులో. ఇట్స్ లైక్ 2.5 hours మూవీలో. ఏ సీన్స్ తీశారు అవి చెప్పగలరు? ఒక సీన్ ఏంటంటే ఇక్కడ వెర్షన్ ఉండదు, యుఎస్ వెర్షన్ ఉంటుంది. హీరో పెయింటింగ్ తెస్తాడు కదా, నాకు అర్జెంట్ పెయింటింగ్ కావాలంటాడు. సో ఫ్రెండ్స్ పెయింటింగ్ తీసుకొస్తే ఇది కోబాల్ట్ బ్లూ 20 years బ్యాక్ అనేది లాజిక్ చెప్తాడు. చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు అంటే ఈ పెయింటింగ్ ఎవడో కొన్నాడో మనకు తెలియదు బాస్, వాడు ఎక్కడుంటాడో ఏం చేస్తున్నాడో మనకు ఎవరికి తెలియదు అని. సో మనం పట్టుకోవడం ఎలా అంటే అక్కడ నుంచి ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. వాడు ఎవడో కనుక్కుని వాడి దగ్గర పెయింటింగ్ కొట్టేయడం అనేది ఒక 4.5 minutes సీక్వెన్స్ ఉంటుంది అనమాట. 4 minutes సీక్వెన్స్ ఉంటుంది. ఆ 4 minutes సీక్వెన్స్ని తీస్తాం. ఇంకోటి జగత్ బాబు గారు ఒక స్పానిష్ లేడీకి వార్నింగ్ ఇస్తాడు, స్పానిష్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ సీన్ త్వరలో రిలీజ్ చేస్తాను, మీకు కూడా ఇస్తాను ఆ సీన్. నేను చాలా మంచి సీన్, నాకు బాగా నచ్చిన సీన్, కానీ సినిమాలో ఉంచలేకపోయాను. యాడ్ చేస్తాను, యాడ్ చేయడం కాదు, దాన్ని రీరికార్డింగ్ కూడా చేయిస్తాను, డబ్బింగ్ రీరికార్డింగ్ అని చేయించి ఐ థింక్ ఛానల్స్ కానీ. ఇంకేదో దాస్తున్నారు మీరు సీన్, ఇంకేదో సీన్ దాస్తున్నారు మీరు తీసి ఇచ్చేయండి. లేదంతే ఇంతే. మదర్ క్యారెక్టర్, హీరో మదర్ క్యారెక్టర్ అదొక సీన్ ఉంది, సితారా అని పెట్టి. అది వెరీ చిన్న సీక్వెన్స్, ఒక 1/2 minute కానీ. అంటే మదర్ క్యారెక్టర్ ఎలా చచ్చిపోయింది అనేది చూపించాం యాక్చువల్గా. సితార్ గారు మీరైతే అది కూడా ఇద్దాం, అది మంచి ఐడియా. ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను. 3 నాకు తెలిసినవి ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా? అస్సలేమీ లేవు, ఇది ఫైనల్. నేను మర్చిపోయాను, ఎందుకు మర్చిపోయాను అంటే ఆ సీన్ తీస్తున్న రోజు నాకు అర్థమైపోయింది ఇది ఉండదు అని. సో నేను ఎప్పుడు ఎడిటింగ్ కూడా చేయలేదు ఆ సీన్. మీరు నమ్మరు, కుమార్ 29 ఎంత లెంగ్త్ వస్తున్నారో అంతే లెంగ్త్ వచ్చింది. ఈ సినిమా ఎంత లెంగ్త్ వస్తుంది అంటే ఒక సైకలాజికల్ లెంగ్త్ అర్థమైపోద్ది మనకి. ఈ సినిమాలో తీసిన దానిలో 3.5 minutes 4 minutes వెంకటేశ్వర సీన్ అండ్ 1 minute జగత్ బాబు గారి సీన్, 1 minute సీతార్ గారి సీన్. సో 6 minutes.